హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు రెసిపీ గురించి తెలుసుకుందాము. చూస్తుంటేనే చాలామందికి అర్థమైంటుందండి. ఇది కాకరకాయ వెల్లిపాయ కారం అండి. కాకరకాయ ఫ్రైలో వెల్లిపాయ కారం యాడ్ చేసుకొని చేసుకోవటం ఎలా అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇది ఒక రకంగా షుగర్ పేషెంట్స్కి దివ్య ఔషధం అనే చెప్పొచ్చండి. అలాగే వెల్లిపాయ వాడడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. కాబట్టి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా దీనికోసం బాండి వేడి చేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందే వీడియోలోనే చెప్పాను, పోపు దినుసులు అనేవి నేను కలిపి పెట్టుకుంటాను, కానీ మీకోసం మరొకసారి చెప్తున్నాను. ఇవి పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కలిపి పెట్టుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలో ఎండుమిరపకాయ అలాగే వెల్లుల్లి పొట్టు తీసినవి 2 వేసి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కడిగి వేసుకుంటున్నాను. ఇవి 3 బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారాలి. ఇప్పుడు చూడండి, ఇది కలర్ మారింది కదా. ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను కడిగి సన్నగా ఆల్రెడీ తరిగి పెట్టుకున్నానండి. వీటిని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేశాను. అలాగే ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపెట్టుకోవాలి. మాడకుండా, స్టీల్ కడాయి కాబట్టి కొంచెం తొందరగా మాడుతుందండి. దీన్ని అలా మాడకుండా నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. దీంట్లో ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎక్కడ కూడా చేదు అనేది తెలీదు. నేను దీనికి పైన పీల్ కూడా తీయలేదు. పీల్ తీయటం వల్ల ఏంటంటే ఫైబర్ అనేదంతా పోతుంది కాబట్టి నేను ఏ వెజిటేబుల్స్కి పీల్ తీసి వాడను అన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా. ఒక హాఫ్ గ్లాస్ వాటరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు మళ్ళీ కలబెట్టేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అవి మెత్తగా ఉడికిపోయి ఫ్రైకి బాగుండదండి. కాబట్టి నేను చూపించినంత క్వాంటిటీ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇదిగోండి, మళ్ళీ కలియబెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కూర అలా చేస్తే చాలామంది అవాయిడ్ చేస్తుంటారు తినటం. అలా లేకుండా ఇలా ఫ్రై చేస్తే రసం కాంబినేషన్తో చాలా టేస్టీగా తినేస్తారనమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేస్తే రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలి అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కొంచెం కాకరకాయలు మగ్గాయి కదా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనము కొంచెం జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు మీకు కారం కావాల్సినంత క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, వీటి 3ంటిని యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఇలాంటి చిన్న రోళ్ళు అయితే మనకి ఇంట్లో ఈజీగా మనం కిచెన్లో యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను వీటిని బాగా స్మూత్గా చేసుకున్నాను. ఇది బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు కాకరకాయలని స్విమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోవాలి. దాదాపుగా మగ్గిపోయాయి కానీ ఇంకొంచెం మగ్గాలండి. ఇలాగే కలబెడుతూ మంటను పెంచి కలుపుకోవాలి. అప్పుడు ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇది లంచ్ బాక్స్లో కూడా మంచి రెసిపీ అండి. పిల్లలకు కూడా స్కూల్కి పంపించవచ్చు.
ఇందులో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఈ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తెల్లగడ్డ అనేది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, కాకరకాయ షుగర్ని తగ్గిస్తుంది. కాబట్టి రెండు మంచి కాంబినేషను. షుగరు బీపీ రెండు ఉన్న పేషెంట్లకి ఇది మంచి వంట అన్నమాట. బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయటమే. రైస్లోకి చపాతీలోకి కూడా ఇది బాగానే ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోలు గినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.